విశాఖపట్నంలోని బీరయ్య ఆలయంలో బీరయ్యక్క మహంకాళి అమ్మవారి పేరిట బోనాలు నిర్వహించారు. పాడి పంట గోదాగొడ్డు సల్లంగా ఉండాలని కోరుతూ బోనాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించారు. నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు నిర్వాహకులు. ఎవరు కూడా తప్పుగా భావించొద్దు చెప్తున్నామని. జై కుర్మా, జై కుర్మా, కుర్మల ఐక్యత, కుర్మల ఐరప్ప. ఇక్కడ దయచేసి గిల్లు వెనుకకు ఉండాలి. అమ్మాయిలు
ఇలా కొంచెం మీరు వెనుకకుండా అక్కడ లాస్ట్ వాళ్ళకి కనిపిస్తుంది. చెట్టుకి ఇవతల మాత్రమే ఉండండి, దయచేసి ఎవరు కూడా అబద్ధం చేసుకోకండి. నువ్వు బట్ట ఇట్లా బాంధవులకు శరణార్థి అయ్యాల బీరయ్య అడిబిడ్డ మంకాలి దీవెనలతో ఈరోజు మన జగిత్యాల పట్టణంలోని బీరయ్య గుడి ఆవరణంలో సందర్భంగా బీరయ్య బోనం తీయడం అంకవంకాలకి బోనం తీయడం జరిగింది. బోనం అమ్మవారికి మరియు బీరయ్య దేవునికి బోనం సహకరించి మరియు ఇక్కడ ముగ్గుల పోటీ కూడా చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి కుల బాంధవుల ఆడబిడ్డలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జగిత్యాల పట్టణంలో బీరయ్య గుడి ఆవరణలో బీరయ్య అక్కమంకాలి యొక్క బోనం సంక్రాంతి బోనం తీయడం జరిగింది. అలాగే ఇది ప్రతి సంవత్సరం మా కులం యొక్క ఆచారాల ప్రకారం ఆనవాయితీ జరుగుతున్న బోనం ఇది. ఈ బోనం ఎందుకు ఇస్తామంటే మా పాడి పంట గొడ్డు గోద అన్ని చల్లగా ఉండాలని, మాకు అరగతి బరగతి బాగా ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ బీరయ్య బోనం తీయడం జరుగుతుంది. అలాగే మా యొక్క మహిళలు చిన్నపిల్లలైనా పెద్దలైనా ముగ్గుల పోటీలో పాల్గొనుకుంటా ప్రతి రంగంలో ముందుకు పోవాలని మా యొక్క ముగ్గుల పోటీ కూడా చేయడం జరిగింది. అలాగే మా యొక్క కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది. అలాగే ఇలాంటి పండుగ అందరికీ మంచి పండుగ వాతావరణం అందరికీ జరగాలని, ముగ్గులలో సంతోషంగా అందరూ ఉండాలని కోరుకుంటూ బీరయ్య బోనం తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల సభ్యులందరికీ మరియు వాడకట్టు ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారం.